Okay, welcome my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, SRR Government Arts and Science College. మనం ఈరోజు ముఖ్యంగా టెరిడోఫైటాకు సంబంధించినటువంటి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో వచ్చేటువంటి గత సంవత్సరాల్లో జరిగినటువంటి పోటీ పరీక్షల్లో ఉపయోగకరమైనటువంటి వచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఒక 100 ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టెరిడోఫైటాకు సంబంధించినటువంటి బిట్స్ను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో మనకు టెరిడోఫైటాకు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ను మనం ఇలా చెప్పుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, లిజన్ కేర్ఫుల్లీ. వెదర్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ యూ మే అండ్ రైట్ యువర్ ఓన్ నోట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, టెరిడోఫైట్స్ ఆర్ కామన్లీ నోన్ యాజ్. టెరిడోఫైటా మొక్కలు ఏమని మనం పిలుస్తాం? తెలుసు మనం టెరిడోఫైటా మొక్కలను మనం ఏమని పిలుస్తామంటే సీడ్లెస్ వాస్కులర్ ప్లాంట్స్ అని పిలుస్తాం. అంటే సీడ్లెస్ వాస్కులర్ ప్లాంట్స్ అంటే విత్తన రహిత నాళికా కణజాలాలు కలిగినటువంటి మొక్కలుగా మనం పిలుస్తాం. మరి విత్తనాలతో కూడి ఉండే నాళిక కణజాలాలు కలిగిన మొక్కలు ఏంటివి అంటే వివృత బీజాలు మొట్టమొదటిది, ఆ తర్వాత ఆవృత బీజాలు. ఇది పరిణామ క్రమం. జిమ్నోస్పెమ్స్, ఆ తర్వాత యాంజియోస్పెమ్స్ వస్తాయి. సో టెరిడోఫైటా ప్లాంట్స్ కామన్లీ నోన్ యాజ్ ది సీడ్లెస్ వాస్కులర్ ప్లాంట్స్ గా మనం చెప్తాం. మరి నాన్ వాస్కులర్ ప్లాంట్స్కి ఏమేమి వస్తాయంటే ఆల్గే, ఫంజీ, బ్రయోఫైట్. ఇవి నాన్ వాస్కులర్ ప్లాంట్స్గా మనం పిలుస్తాం. ఆల్గే, ఫంజీ, బ్రయోఫైటా. వీటిని నాళిక కణజాలాల రహిత మొక్కలు, అంటే నాళిక కణజాలాలు లేని మొక్కలుగా మనం చెప్తాం. ఏవేవి? ఆల్గే, ఫంజీ, బ్రయోఫైటా. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటువంటి ఏంటంటివి? జిమ్నోస్పెమ్స్ అండ్ ఆంజియోస్పెమ్స్. వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు, వీటిని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం. వీటిని మనం ఫానెరోగామ్స్ అని కూడా పిలుస్తాం. అంతేకాకుండా టెరిడోఫైటా మొక్కలు ఇంకేమని కూడా పిలుస్తారంటే వాస్కులార్ క్రిప్టోగామ్స్ అని కూడా పిలుస్తారు. అంటే జనరల్ గా పాత పత్రాలు విశ్లేషిస్తే వాస్కులార్ క్రిప్టోగామ్స్ ఆర్ టెరిడోఫైట్స్. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? సీడ్లెస్ వాస్కులర్ ప్లాంట్స్, విత్తన రహిత నాళికా కణజాలాలు కలిగిన మొక్కలు. ఇట్లా జిమ్నోస్పెమ్స్ మనకు తెలుసు. ఫస్ట్ సీడ్ ప్లాంట్స్ ఆర్ జిమ్నోస్పెమ్స్. ఓకే. అంతేకాకుండా వివృత బీజాలు అనేటువంటివి నగ్న అండాలు, అంటే నేకెడ్ సీడ్స్ కలిగినటువంటి మొక్కలు జిమ్నోస్పెమ్స్గా మనం చెప్తాం. వృక్ష ప్రపంచంలో అత్యంత పొడవైన మొక్కలు జిమ్నోస్పెమ్స్. వృక్ష ప్రపంచంలో అత్యధిక కాలం జీవించే మొక్కలు అంటే వృక్షాలు వివృత బీజాలు. అత్యంత ఎక్కువ కాలం జీవించిన మొక్కలు, అత్యంత పొడవుగా పెరిగే మొక్కలు జిమ్నోస్పెమ్సే. ఫస్ట్ సీడ్ ప్లాంట్స్ జిమ్నోస్పెమ్సే. కానీ ఫలరహిత విత్తన సహిత మొక్కలు అంటే ఫ్రూట్లెస్ సీడ్స్ ప్లాంట్స్, అంటే ఫలాలు లేని విత్తనాలు మాత్రమే కలిగిన మొక్కలు. ఇందులో ఫలాలు ఏర్పడవు, బికాస్ ఆఫ్ ఓవరీ ఈజ్ అబ్సెంట్. వితౌట్ ఓవరీ దెర్ ఇస్ నో ఫ్రూట్స్. కాబట్టి ఫలరహిత విత్తన సహిత మొక్కలు వివృత బీజాలుగా మనం చెప్పుకుంటాం. సరే, మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ క్వశ్చన్ అంటే వివృత టెరిడోఫైటా మొక్కలు, కాబట్టి దాని గురించి చెప్పుకుందాం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ సీడ్లెస్ వాస్కులర్ ప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టెరిడోఫైట్స్? కింద ఇవ్వబడ్డ సీడ్స్ అంటే ఏమొస్తాయి? వివృత బీజాలు, ఆవృత బీజాలు వస్తాయి. ఫ్లవర్స్ వివృత బీజాలు, ఆవృత బీజాలు వస్తాయి. వాస్కులర్ టిష్యూ, ఫస్ట్ వాస్కులర్ టిష్యూ కలిగి ఉన్నటువంటి ఏంటివి? టెరిడోఫైటా మొక్కలు. సో ఫస్ట్ వాస్కులర్ టిష్యూ, ఫస్ట్ నాళికా కణజాలాలు కలిగిన మొక్కలు, ఫస్ట్ ట్రూ ల్యాండ్ ప్లాంట్స్ ఆర్ బ్రయోఫైట్స్. బట్ ఫస్ట్ ట్రూ ల్యాండ్ ప్లాంట్స్ అంటే మొట్టమొదటి నేల మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. మొట్టమొదటి నిజమైన నేల మొక్కలు అన్నప్పుడు టెరిడోఫైటా మొక్కలు. ఇది పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులు. వాస్కులర్ టిష్యూ అన్నప్పుడు మనకు టెరిడోఫైటా ఎగ్జాంపుల్ మనం చెప్తాం. సీడ్స్, ఫ్లవర్స్ ఉండేటువంటివి టెరిడోఫైటాలో ఉండవు. ఎందుకు? సీడ్లెస్ ఫ్లవర్లెస్ అండ్ సీడ్లెస్ వాస్కులర్ టిష్యూస్ కలిగిన మొక్కలు మనకు టెరిడోఫైటా అనాలి. అంటే విత్తనాలు ఉండవు, ఫలాలు ఉండవు. ఫ్లవర్స్ లేని విత్తనాలు రావు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ ఈస్ ద డామినెంట్ జనరేషన్ ఆఫ్ టెరిడోఫైట్? మనకు తెలుసు. బ్రయోఫైటాకి వచ్చేసరికి గెమెటోఫైటిక్ ఫేజ్ ఇస్ వెరీ ప్రిడామినెంట్. అంటే ఇదేది డామినెంట్గా ఉంటుంది బ్రయోఫైటాలో?
గెమెటోఫైట్. సంయోగ బీజం చాలా ప్రబలంగా ఉంటుంది. బట్ అడిగిన ప్రశ్న ఏంటిది? టెరిడోఫైట్ అన్నాడు. టెరిడోఫైటాలో ఏది డామినేట్గా ఉంటుందంటే స్పోరోఫైట్. టెరిడోఫైటాలో డామినేట్గా ఉండేది ఏంటిది? స్పోరోఫైట్. అంటే సిద్ధ బీజం ప్రబలంగా ఉంటుంది టెరిడోఫైటాలో, సంయోగ బీజం ప్రబలంగా ఉంటుంది బ్రయోఫైటాలో. అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం బి ఆప్షన్, అంటే స్పోరోఫైట్ డామినెంట్గా ఉంటుంది. నెక్స్ట్, ఫ్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్. గుర్తుపెట్టుకోండి, అసలు ఫ్రాన్స్ అంటే ఏంటిది గుర్తుపెట్టుకోండి. ఫెర్ను మొక్కల్లో, ముఖ్యంగా ఫెర్ను మొక్కలు, టెరిడోఫైటా మొక్కల్ని ఫెర్ను మొక్కలు అని కూడా పిలుస్తాం. ఈ ఫెర్ను మొక్కల్లో ఉండేటువంటి సిద్ధ బీజాశయాలతో కూడి ఉండేటువంటి, ఏ బీజాశయాలండి? సిద్ధ బీజాశయాలతో కూడి ఉండే పత్రాలను, సిద్ధ బీజాశయాలతో కూడిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రాన్స్ అని మనం పిలుస్తాం. ఫ్రాన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పోరోఫిల్స్. అంటే మనకు స్పోరోఫైట్స్ కలిగి ఉండేటువంటి పత్రాలు స్పోరోఫిల్స్ అంట. ఈ స్పోరోఫిల్స్ ను మనం టెరిడోఫైటాలో ఫ్రాన్స్ అంటాం. ఇవి కేవలం టెరిడోఫైటా యొక్క ముఖ్య లక్షణం. అంతేకాకుండా టెరిడోఫైటా యొక్క పత్రాలకు సంబంధించినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే ద యంగర్ లీవ్స్ దే కెన్ గోయింగ్ టు కార్ల్. అవి ఒకదాంతో ఒకటి చుట్టబడి ఉంటాయి, సర్కిల్గా ఉంటాయి. ఇలాంటి చుట్టబడినటువంటి పత్రాల యొక్క ఈ విన్యాసాన్ని సర్సినేట్ వర్నేషన్ అంటారు. సర్సినేట్ వర్నేషన్ ఇది టెరిడోఫైటాలో కనబడేటువంటి లక్షణం. తర్వాత వివృత బీజాలో కూడా ఉంటుంది, బట్ టెరిడోఫైటాలో ఉంటుంది. ఏంటిది? లేత పత్రాలు చుట్టలు చుట్టుకోబడి ఉండేటువంటి, గడియారం స్ప్రింగ్ మాదిరిగా చుట్టలు చుట్టుకోబడి ఉండేటువంటి ఈ విన్యాసాన్ని లేదా ఈ యొక్క విధానాన్ని ఏమని పిలుస్తారంటే సర్సినేట్ వర్నేషన్ అంటారు. దీన్ని తెలుగులో వలిత కిస లయ విన్యాసం అంటారు. వలిత కిస లయ విన్యాసం అని పిలుస్తారు. టెరిడోఫైటా యొక్క అత్యంత ముఖ్య లక్షణం లేత పత్రాలు గడియారు స్ప్రింగ్ మాదిరిగా చుట్టలు చుట్టుకోబడి ఉండేటువంటి విన్యాసమే మనకు వలిత కిసలయ విన్యాసం, సర్సినేట్ వర్నేషన్. అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ లీవ్స్ అనేటువంటివి మనకు సాధారణంగా మనకు పిన్నేట్ లీవ్స్ అంటే మనకు సంయుక్త పత్రాలుగా ఉంటాయి. ముఖ్యంగా పిచ్చాకార సంయుక్త పత్రాలుగా ఉంటాయి. ఇవి మనకు దేని మాదిరిగా ఉంటాయంటే పక్షి ఈకను పోలి ఉంటాయి. దేని ఈకను పోలి ఉంటాయి? పక్షి ఈకను పోలి ఉంటాయి. అంటే ఫెదర్ లైక్ స్ట్రక్చర్. పత్రాలు దేని పోలి ఉంటాయి అంటే పక్షి ఈకను పోలి ఉంటాయి. అందుకే వీటిని టిరాన్, టెరిడోఫైట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే టిరాన్ అంటే పక్షి ఈకను పోలినటువంటి నిర్మాణం. సో టెరిడోఫైట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే టెరాన్, పక్షి ఈకను పోలిన పత్రాలు ఉంటాయి, లేత పత్రాలు చుట్టుకోబడి ఉంటాయి. దీన్ని మనం సర్సినేట్ వర్నేషన్ లేదా వలిత కిసలయ విన్యాసం అంటారు. ఇది టెరిడోఫైట్ యొక్క ముఖ్య లక్షణం. అంటే ఇది వివృత బీజాల్లో కూడా కనబడుతుంది. అసలు వై దీస్ యంగర్ లీవ్స్ ఆర్ గోయింగ్ టు కర్ల్ ఆర్ ఫోల్డెడ్, ఎందుకు చుట్టబడి ఉంటాయి? జస్ట్ బికాస్ ఆఫ్ దే కెన్ ప్రివెంట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, ప్రివెంట్ ఫ్రమ్ ది డీహైడ్రేషన్, ప్రివెంట్ ఫ్రమ్ ది ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేక ప్రక్రియలో నీరు ఎక్కువగా నష్టపోకుండా అవి తన చుట్టూ తాను చుట్టబడి ఏర్పరచుకునేటువంటి ఒక రకమైనటువంటి అనుకూలం. ఇట్ ఈస్ నథింగ్ బట్ అడాప్టేషన్ ఫ్రమ్ ది ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేక ప్రక్రియ నుంచి సంరక్షించుకోవడంలో ఈ పత్రాలు చూపే లక్షణం లేత పత్రాలు, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా పత్రాల యొక్క ఉపరితలం పైన సన్నని నూగు లాంటి కేశాలు ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ది అడాప్టేషన్ ఫ్రమ్ ది ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ట్రాన్స్పిరేషన్. ఇది కూడా ఒక బాష్పోత్సేక ప్రక్రియను తప్పించుకునేటువంటి ప్రక్రియ. ద హార్ట్ షేప్డ్ గెమెటోఫైట్ ఆఫ్ ఫెర్న్ ఈజ్ కాల్డ్. మనకు తెలుసు ఇక్కడ గెమెటోఫైట్ అనేటువంటిది మనకు హృదయాకారంలో ఉంటుంది. ఈ విధంగా లవ్ షేప్ లేదా హార్ట్ షేప్ అంటాం. ఇలా హార్ట్ షేప్లో ఉండేటువంటి థాలస్, ఇది దీన్ని ఏమని మనం పిలుస్తాం అంటే ఫెర్నుల్లో, టెరిడోఫైటా మొక్కల్లో మన హృదయాకారం ఉండేటువంటి సంయోగ బీజాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రోథాలస్ అని మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ప్రోథాలస్ అని పిలుస్తాం. ప్రథమ సంయోగ బీజం లేదా ప్రథమ సంయోగ బీజం అంటే ప్రోథాలస్ గాని మనం పిలుస్తాం. ప్రోటోనీమా ఎక్కడ? మనకు బ్రయోఫైట్లో ఏర్పడ్డది. ప్రోటోనీమా ఇంకెక్కడ ఏర్పడుతుంది? కారాలో ఏర్పడుతుంది. కారాలో మనకు జైగోట్ మొలకెత్తి, గుర్తుపెట్టుకోండి, కారా అంటే ముఖ్యంగా క్లోరోఫైసికి చెందినటువంటి లేదా దీన్నే మనం హరిత శైవలాలకు చెందినటువంటి క్లోరోఫైస్కి చెందినటువంటి గ్రీన్ ఆల్గేకి చెందినటువంటి కారా యొక్క సంయోగ బీజం అంటే ఏది జైగోట్ అంటే మనకు సంయుక్త బీజం మొలకెత్తి మనకు ఏం ఏర్పరుస్తుంది అంటే ప్రోటోనియం అని ఏర్పరుస్తుంది, ప్రథమ తంతుని ఏర్పరుస్తుంది, గుర్తుపెట్టుకో. అదేవిధంగా
మనకు బ్రయోఫైటాలో సిద్ధ బీజం మొలకెత్తి, గుర్తుపెట్టుకోండి, కారాలో సంయుక్త బీజం మొలకెత్తి ప్రోటోనియం ఏర్పరిచింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదే బ్రయోఫైటాలో సిద్ధ బీజం మొలకెత్తి, అంటే స్పోర్ కెన్ జెర్మినేట్ టు ప్రొడ్యూస్ ట్యూబులర్ స్ట్రక్చర్ దట్ వీ కెన్ కాల్ యాజ్ ప్రోటోనిమా. ఇట్ ఈస్ ద జువెనల్ gametophytic phase we are observed in bryophyta. Afterwards, the protonema can develop or to germinate new or leafy gametophyte. పత్రయుత సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది. అది రెండవ సంయోగ బీజ దశ. ఇక్కడ ఫెర్న్ మొక్కల్లో మనం గమనించినప్పుడు ఇక్కడ హృదయాకారం ఉండేటువంటి సంయోగ బీజాన్ని ఏమని పిలుస్తామంటే ప్రోథాలస్ అని మనం పిలుస్తాం. ఓకేనా. మరి వాట్ అబౌట్ స్పోరోకార్ప్? స్పోరోకార్ప్ అనేటువంటిది మార్సీలియాలో ఏర్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటువంటి, మార్సీలియాలో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి, ముఖ్యంగా మార్సీలియాలో ఏర్పడేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఇస్ ద డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ది మార్సీలియా యొక్క ప్రత్యేక లక్షణం. ఓకేనా. మార్సీలియాను గుర్తించడానికి తోడ్పడేటువంటి అత్యంత ముఖ్య లక్షణం ఏంటంటే స్పోరోకార్పులు, అంటే వీటిని మనం ప్రత్యుత్పత్తిలో ఏర్పడే ప్రత్యేక నిర్మాణాలు, మార్సీలియా యొక్క స్పోరోకార్పులు. ఆర్కిగోనియా మనకు తెలుసు, ఇది ఫీమేల్ రిప్రొడక్టరీ ఆర్గాన్, బ్రయో అండ్ టెరిడోఫైట్ ఆల్సో. రైజోమ్ మనకు తెలుసు, మార్సీలియాలో కానీ ఈక్విస్టంలో కానీ లేదా టెరిడోఫైటాలో భూగర్భయుతంగా ఉండేటువంటి మనకు ఏదైతే స్టెమ్ భాగం ఉంటుందో దాన్ని మనం రైజోమ్ అంటాం. రైజోమ్ ఇట్ ఈస్ ఏ మాడిఫైడ్ స్టెమ్, ఇట్ ఈస్ ఏ అండర్ గ్రౌండ్ స్టెమ్, అంటే కొమ్ము రూపంలో ఉంటుంది. రైజోమ్ అనేటువంటిది కొమ్ము. టెరిడోఫైటా మొక్కల్లో ముఖ్యంగా రైనియా కావచ్చు, ద ఫస్ట్ ప్రిమిటివ్ టెరిడోఫైటా ప్లాంట్ రైనియా. ఇది రైనిచెట్ అనే ప్రాంతంలో, స్కాట్లాండ్ దేశంలో ముఖ్యంగా రైనిచెట్ అనేటువంటి ప్రాంతంలో కిడ్స్టన్ అండ్ లాంగ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు రైనియా యొక్క కొమ్మును, అంటే రైనియా అని అనుకున్నారు. రైనియా సోనియా లెక్క రైనియా. ఈ రైనియా అనేటువంటిది సైలోఫైటాప్సిడకు చెందినటువంటిది. ఈ రైనియా మనకు స్కాట్లాండ్ దేశంలో, ఎక్కడండి, స్కాట్లాండ్ దేశంలోని మనకు రైనిచెట్ అనేటువంటి ప్రాంతంలో ఈ రైనియాను కనుక్కున్నారు. ఈ రైనియా ఫస్ట్ టెరిడోఫైటిక్ ప్లాంట్, వెరీ ప్రిమిటివ్ టెరిడోఫైటిక్ ప్లాంట్. ఇట్ పొసెస్ ద స్టెమ్ ఈజ్ ఇన్ అండర్ గ్రౌండ్ స్టెమ్ ఉంటుంది. దీన్ని మనం రైజోమ్ అంటాం. అంటే టెరిడోఫైటా మొక్కల్లో భూగర్భయుత కొమ్ములు ఉంటాయి. ఇవి కాండానికి చెందినటువంటి నిర్మాణాలు. ఓకేనా. అంటే రైనియాలో కావచ్చు, మార్సీలియాలో కావచ్చు, ఇవి మనకు భూగర్భయుతంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. లైకోపోడియం కావచ్చు. నెక్స్ట్ లిగ్యూల్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏదంటే సెలాజినెల్లా లిగ్యూల్ అనేటువంటిది, ఈ లిగ్యూల్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది టెరిడోఫైటాలో ఏ మొక్కలో గమనిస్తాము. చాలా చాలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న అండి. ఇది సెలాజినెల్లా యొక్క అత్యంత ముఖ్య లక్షణం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సెలాజినెల్లా ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆర్ వెరీ సిమిలర్, వెరీ రిజెంబుల్స్, వెరీ క్లోజర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రిలేటెడ్ టు సంజీవని. అంటే ఎప్పుడైతే త్రేతాయుగంలో రాముని కాలంలో లక్ష్మణుణ్ణి ఏదైతే మూర్చపోతే లక్ష్మణుడిని మళ్ళీ తిరిగి బతికించడానికి తీసుకొచ్చిన సంజీవని పర్వతం మీద ఉండేటువంటి సంజీవని, ఆంజనేయుడు ఎవరైతే తీసుకొచ్చారో, హనుమ తీసుకొచ్చినటువంటి సంజీవని పర్వతం మీద ఉండేటువంటి సంజీవన్ని పోలినటువంటి లక్షణాలు కలిగినటువంటి టెరిడోఫైటా మొక్క ఏదని మిమ్మల్ని అడిగినప్పుడు లేదా మనల్ని అడిగినప్పుడు చెప్పాల్సినటువంటి అంశం సెలాజినెల్లా రూపెస్ట్రిస్. కాబట్టి సెలాజినెల్లాను మర్చిపోకూడదు. సెలాజినెల్లా యొక్క అత్యంత గుర్తింపు లక్షణం లిగ్యూల్ కలిగి ఉండడం, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీని ఆధారంగా టెరిడోఫైటా మొక్కలను ఈ లిగ్యులాప్సిడా అని విభజించారు. అంటే లైకోపోడియం, ఈక్విస్టమ్, అడియాంటంలో లిగ్యూల్ అనేటువంటిది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రైజోమ్ ఇన్ ఫెర్న్స్ యాక్ట్స్ యాజ్ ఏ, గుర్తుపెట్టుకుని రైజోమ్ అనేటువంటిది ఏంటిది మనకు తెలుసు. రైజోమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మాడిఫైడ్ స్టెమ్, కాబట్టి ఆన్సర్ స్టెమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మనకు తెలుసు లీవ్స్కి సంబంధించినటువంటి మాడిఫికేషన్లో స్పైన్స్ వస్తాయి, అంటే కంటకాలు వస్తాయి. ముఖ్యంగా కంటకాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఓపెన్షియా కానీ క్యాక్టస్ కానీ ఇందులో మీరు గమనిస్తే మనకు ఈ పత్రాలు మాడిఫైడ్ చెంది స్పైన్స్గా రూపొందించాయి. అదేవిధంగా కొన్ని మొక్కల్లో మనకు టెండ్రిల్స్గా రూపాంతరం చెందుతాయి. కొన్ని మొక్కల్లో మనకు రిప్రొడక్టివ్ లీవ్స్గా మార్పు చెందుతాయి. ముఖ్యంగా బ్రయోఫిల్లం కానీ సిల్లాలో మనం చూసుకుంటాం. ఎపిఫిల్లస్ బర్డ్స్ అంటాం బ్రయోఫిల్లం. అదేవిధంగా సిల్లా ఇండికాలో
మనకు ఎడ్జ్ భాగంలో మనకు ఎఫిపిల్లస్ బర్డ్స్ అంటే పత్రోపరిస్థిత మొగ్గలు ఏర్పడి అవి ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త మొక్కలు ఏర్పడుతుంది. రూట్ మాడిఫికేషన్ మనకు తెలుసు. రూట్స్కు సంబంధించి మనకు తల్లివేరు రూపాంతరాల్లో మనకు క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా రెడిష్, ముల్లంగిని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు టీనియోఫిల్లం ట్రాపకు సంబంధించి అసలు కాండాలు పత్రాలు లోపించి వేరే మనకు క్లోరోప్లాస్ట్లను కలిగి ఉండి మనకు అసిమిలేటరీ రూట్స్గా, ఫోటోసింథటిక్ రూట్స్గా వ్యవహరిస్తాయి. అదేవిధంగా రూట్స్ అనేటువంటివి మోడిఫికేషన్ చెంది మనకు శ్వాసక్రియను నిర్వహిస్తాయి. ముఖ్యంగా ఈ మ్యాంగ్రూవ్ వెజిటేషన్కు సంబంధించి ఏదైతే పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈ అత్యంత పెద్ద అడవి, ప్రపంచంలోనే అతిపెద్ద సుందర్బన్ డెల్టా, సుందర్బన్ ఫారెస్ట్ ఎక్కడ ఉందంటే, మడ అడవులు ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో ముఖ్యంగా కలకత్తా, పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి ఫారెస్ట్ వరల్డ్లోనే అతిపెద్ద మన మడ అడవిగా మనం చెప్పుకుంటాం సుందర్బన్ డెల్టా. అందులోనే రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది ఉంటుంది. రూట్ మాడిఫికేషన్ ఎందుకు అది చెప్పుకుంటున్నాం అంటే అందులో శ్వాస మూలాలు ఉంటాయి, అంటే న్యూమాటోఫోర్స్ ఉంటాయి, అంటే శ్వాస రంధ్రాలు కలిగి ఉండి ఉప్పు నీటి మొక్కల్లో వేరు శ్వాసక్రియ కోసం అవి భూమి యొక్క గురుత్వాకర్షణ దిశకు వ్యతిరేక దిశలో పెరిగి మనకు శ్వాసక్రియను నిర్వర్తిస్తాయి. అదేవిధంగా వేలు అనేటువంటివి బుడిపెలను కలిగి ఉండి బుడిపెల రూపంలో నత్రజని రైజోబియం లెగ్యూమినస్ లెగ్యూమ్ క్రాప్స్లో లెగ్యూమ్ పంట మొక్కల్లో వేర్లలో బుడిపెలు ఏర్పడి మనకు నత్రజని స్థాపనలో తోడ్పడతాయి బుడిపెలు అని చెప్పుకున్నాం. అంతేకాకుండా రూట్స్కు సంబంధించి ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా అంటువేళ్ళు, వెలామిన్ వేళ్ళు అని మనం చెప్పుకుంటాం. అంటే ఏదైతే వ్యాండా ఎపిఫైట్స్గా చెప్పుకునేటువంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో, అంటే వృక్షోపజీవ మొక్కలుగా చెప్పుకునేటువంటి ఆర్కిడేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు అనేటువంటి వ్యాండాలో కానీ ఇతర మొక్కల్లో మనకు వెలామిన్ అంటువేళ్ళు మరియు వెలామిన్ వేళ్ళు ఉండి వెలామిన్ కణజాలాన్ని కలిగి ఉండి గాలిలోని తేమను అది అబ్జర్వ్ చేసి మొక్క ఎదగడంలో తోడ్పడుతుంది. వ్యాండా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇట్లా వేరు రూపాంతరాలకు సంబంధించి కాండాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అది ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్ అని, సబ్ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్ అని, గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్స్ అని మనం చెప్పుకుంటాం. అంటే భూగర్భయుతంగా ఉండేటువంటిది ఏంటిదంటే మనకు స్టెమ్ ట్యూబర్, అంటే మనకు దీని బెస్ట్ ఎగ్జాంపుల్ బంగాళదుంప చెప్పుకుంటాం. అదేవిధంగా రైజోమ్ అంటే కొమ్ము, దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే మనం పసుపు అల్లంను మనం తీసుకుంటాం. అంటే కర్క్యూమా లంగా, అదేవిధంగా మనకు ఈ అల్లం ఏదైతే ఉందో పసుపును కర్క్యూమా లంగా అంటాం. అదేవిధంగా అల్లంను కూడా దీనికి మన జింజిబర్ అఫిసినాలిస్గా చెప్పుకునేటువంటి అల్లం, జింజిబరేసి కుటుంబానికి చెందినటువంటి పసుపు అల్లంను లో మనకు రైజోమ్ ఉంటుంది. దాంతోపాటుగా రైజోమ్ తర్వాత మనం ఏం చెప్పుకుంటామంటే దీంతో పాటుగా అంటే స్టెమ్ ట్యూబర్, దుంపకాండాలు, కొమ్ములు, అదేవిధంగా కందం, దీన్ని మనం కార్మ్ అంటాం. కందం, ఈ కందంకు సంబంధించి మనం అమర్పోఫైలస్ పుల్ల కందం అని చెప్పుకుంటాం. అదేవిధంగా కొలకేశ, చామగడ్డను మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. దాంతోపాటుగా నెక్స్ట్ మనం ఇంకేమని చెప్పుకోవచ్చు అంటే మనకు ఈ 3వ రకమైనటువంటి కాండ రూపాంతరానికి 4వ రకానికి చెందినటువంటి కాండ రూపాంతరం దుంపకాండము, అదేవిధంగా కొమ్ము, కందం, అదేవిధంగా లక్షణం. అంటే దీన్ని మనం ఏమంటామంటే బల్బ్ అంటాం. బల్బ్. ఈ 4 మనకు కాండ రూపాంతరాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ రైజోమ్కు సంబంధించి పసుపు అల్లమే కాకుండా టెరిడోఫైట్కి సంబంధించినటువంటి మొక్కల్లో లైకోపోడియం కానీ, మార్సిలియా కానీ ఇందులో మనకు కొమ్ము రూపంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సర్సినేట్ వర్నేషన్ అబ్జర్వ్? తెలుసు మనకు సర్సినేట్ వర్నేషన్ వలిత కిసలయ విన్యాసం. ఈ విధంగా మనకు కాండం ఉన్నప్పుడు ఈ కాండం పైన ఉండేటువంటి పత్రం ఈ విధంగా చుట్టలు చుట్టుకోబడి ఉంటుంది అన్నమాట. ఇలా చుట్టలు చుట్టుకోబడి ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని మనం ఏమంటామంటే సర్సినేట్ వర్నేషన్ అంటారు. అంటే వలిత కిసలయ విన్యాసం అంటారు. వలిత కిసలయ విన్యాసం సర్సినేట్ వర్నేషన్. ఇది ఫెర్న్ మొక్కల లక్షణం. తర్వాత ఫెర్ను లేనప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి మిత్రం అంటే జిమ్నోస్పెర్మ్స్ కూడా పెట్టాలి. ఫెర్న్స్తో పాటు ఫెర్ను లేనప్పుడు అంటే తర్వాత కూడా జిమ్నోస్పెర్మ్లో మనం గమనించవచ్చు. అంటే మొట్టమొదట అబ్జర్వ్ చేసింది ఫెర్న్స్లో, టెరిడోఫైటా మొక్కల్లో. టెరిడోఫైటా మొక్కలతో పాటు ఒకవేళ ఏ అండ్ బి అని ఆప్షన్ ఇస్తే ఏ అండ్ డి కూడా ఆన్సర్ పెట్టాలి. మీరు అర్థమవుతుందా? ఫెర్న్ అండ్ జిమ్నోస్పెర్మ్స్ కూడా మీరు పెట్టిన కరెక్ట్ ఆన్సరే, కానీ ఓన్లీ జిమ్నోస్పెర్మ్స్ పెడితే కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకు? ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఫెర్న్ మొక్కల్లో, కాబట్టి ఫెర్న్ మొక్కలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇందులో స్పొరాంజియా ఇన్ టెరిడోఫైట్స్ ఆర్ బోర్న్. మనకు తెలుసు స్పొరాంజియా సిద్ధ బీజాశయాలు ఎక్కడ ఏర్పడతాయి టెరిడోఫైటా మొక్కలు అంటే పత్రాల యొక్క వెనుక భాగంలో ఏర్పడతాయి, డార్సల్ సైడ్లో ఏర్పడతాయి. అంటే పైన ఉండేటువంటి ఊర్ధ్వ భాగంలో కాకుండా అదో భాగంలో ఏర్పడతాయి. అదో భాగంలో ఏర్పడేటువంటి పత్రాలను మనం ప్రత్యేకించి ఏమని పిలుస్తామంటే ఫ్రాన్స్ అని మనం పిలుస్తాం. ఏమంటాం?
ఫ్రాన్స్ అని మనం పిలుస్తాం. ఫ్రాన్స్ టెరిడోఫైటాకి సంబంధించినటువంటి పత్రాలు ఫ్రాన్స్. ఇవి స్పొరాంజియాలు కలిగి ఉంటాయి, అందుకే వీటిని స్పోరోఫిల్స్ అంటారు. సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హోమోస్పోరస్ అంటే సంయోగ బీజాలను కలిగి ఉండేటువంటి మొక్క, అంటే సమసిద్ధ బీజాలు కలిగి ఉండేటువంటి మొక్క ఏదంటే ఈ కింది వాటిలో మనకు ఈక్విసం అని చెప్పుకోవాలి. సెరాజినెల్లా కానీ, మార్సిలియా కానీ, అజోల్లా కానీ మనకు హెటిరోస్పోరిగా కనబడుతుంది. హెటిరోస్పోరస్గా గమనిస్తుంది. హెటిరోస్పోరస్ అంటే సిద్ధ బీజానికి, అంటే భిన్న సిద్ధ బీజ కలిగిన మొక్కలు ఏంటిదంటే సెలాజినెల్లా, మార్సిలియా, అజోల్లా. మరి ఈక్విస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈక్విస్టమ్ హోమోస్పోర్ అంటే సమసిద్ధ బీజదాలను కలిగి ఉంటుంది, ఒకే రకమైన సిద్ధ బీజాలను ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ సెలాజినెల్లా, మార్సిలియా, అజోల్లా మాత్రం హెటిరోస్పోరస్గా ఉంటుంది, భిన్న సిద్ధ బీజతను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్, ద డామినెంట్ జనరేషన్ టెరిడోఫైటా. మనకు తెలుసు టెరిడోఫైటాలో సంయోగ బీజం డామినెంట్ ఉంటుందంటే సిద్ధ బీజం అంటే ఆన్సర్ ఏం పెడతాం? సిద్ధ బీజదం. తర్వాత లీఫీ స్ట్రక్చర్ ఫెర్నైట్ కాల్డ్. మనకు తెలుసు ఇక్కడ పత్రాలతో కూడి ఉండేటువంటి నిర్మాణం ఏమిటి? ఫ్రాన్స్ అని మనం పిలుస్తాం. అదేవిధంగా ప్రోథాలస్ రిప్రజెంట్స్ విచ్ స్టేజ్ లైఫ్ సైకిల్ ఇన్ టెరిడోఫైటా. మనకు తెలుసు ప్రోథాలస్ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే హ్యాప్లాయిడ్ గెమెటోఫైట్, అంటే మనకు ఏకస్థితిగా సంయోగ బీజానికి సంబంధించింది. హ్యాప్లాయిడ్ గెమెటోఫైట్ అంటే ఏకస్థితిగా సంయోగ బీజ చెందినటువంటి దశ ప్రోథాలస్ టెరిడోఫైటాలో. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ వాస్కులార్ క్రిప్టోగామ్స్. సో టెరిడోఫైటా మొక్కలను వాస్కులార్ క్రిప్టోగామ్స్ అని మనం పిలుస్తారు, అంటే నాలిక కణజాలయుత పుష్పించని మొక్కలు. వాస్కులార్ క్రిప్టోగామ్స్ ఏంటివి? టెరిడోఫైటా. వాస్కులార్ టిష్యూ ఆఫ్ టెరిడోఫైట్స్ ఈజ్, గుర్తుపెట్టుకోండి. అసలు టెరిడోఫైటాలో మరి నాలిక కణజాలాలు దేనిగా విభక్తం ఏంటుందంటే జస్ట్ జైలం అండ్ ఫ్లోయం, దారు పోషక కణజాలం అనేటువంటిది. సర్సినేట్ వర్నేషన్ సీనిన్, గుర్తుపెట్టుకోండి. సర్సినేట్ వర్నేషన్ మొట్టమొదటిసారిగా ఏంలో గమనిస్తాం? ఫెర్ను. ఆ తర్వాత ఏం ఉంటుంది? జిమ్నో. అర్థమైందా? కాబట్టి రైట్ ఆన్సర్ ఫెర్న్సే. ఆయన ఇచ్చినప్పుడు ఈ రెండు కరెక్ట్ పెట్టాలి. గెమెటోఫైట్ ఆఫ్ ఫెర్న్ ఈజ్ కాల్డ్, మనకు తెలుసు ప్రోథాలస్. సోరస్ కాదు, రైజోమ్ కాదు, అదేవిధంగా ఫ్రాండ్ కాదు. ఎందుకు? ఫెర్న్లో గెమెటోఫైట్ ప్రోథాలస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెట్రోస్పోరస్? ఇంతకుముందే చెప్పుకున్నాం చూడండి, లైకోపోడియం, సైలోటమ్, ఈక్విస్టమ్. ఈ మూడు మనకు హోమోస్పోరస్. అదేవిధంగా ఈక్విస్టమ్, హోమోస్పోరస్ ఇంతకుముందు చెప్పుకున్నాం. సెలాజినెల్లా మాత్రమే సెలాజినెల్లా, మార్సిలియా, అదేవిధంగా అజోల్లా. సెలాజినెల్లా, మార్సిలియా, అజోల్లా. సెలాజినెల్లా, మార్సిలియా, అజోల్లా. ఈ మూడు వేటికి సంబంధించింది? మనకు 1 second. So lycopodium, Xylotum, Equisetum. So remaining three are homosporous. Here the heterosporous Selaginella, Marsilia, Azolla, Salvinia. These four plants we can call as the heterosporous plants. Lycopodium, Equisetum, Xylotum, Pteris, Dryopteris, we can called as homosporous. అంటే ఇక్కడ మనకు హోమోస్పోరస్కి సంబంధించి వీటిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే లైకోపోడియం, ఈక్విజిటమ్, టెరిస్, డ్రయోప్టెరిస్, వీటిని మనం ఎగ్జాంపుల్ సైలోటమ్, వీటిని మనం హోమోస్పోరస్కి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే సమసిద్ధ బీజయుత టెరిడోఫైటా మొక్కలు ఏవంటే లైకోపోడియం, ఈక్విజిటమ్, టెరిస్, డ్రయోప్టెరిస్, సైలోటమ్ను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ లైకోపోడియం ఇంకేమని కూడా పిలుస్తారంటే క్లబ్ మాస్ అని కూడా పిలుస్తారు. క్లబ్
క్లబ్ మాస్గా దేని పిలుస్తారంటే లైకోపోడియం అని పిలుస్తారు. ఈక్విస్టమ్ను కామన్గా ఏమని పిలుస్తారంటే వీటిని హార్స్ టైల్స్ అని పిలుస్తారు. హార్స్ టైల్స్, గుర్రపు తోక మొక్కలు అని పిలుస్తారు. వీటిని ఈక్విస్టమ్. లైకోపోడియం అని పిలుస్తారు, క్లబ్ మాస్ అని పిలుస్తారు. క్లబ్ మాస్ మొక్కలు అని పిలుస్తారు. అర్థమవుతుంది. టెరిస్ డ్రైయోప్ టెరిస్ను ఫెర్న్ మొక్కలు అని పిలుస్తారు. అర్థమవుతుంది. అదేవిధంగా ఈ సైలోటంను ఏమని పిలుస్తారంటే విస్క్ ఫెర్న్ అని పిలుస్తారు. విస్క్ ఫెర్న్ అని పిలుస్తారు. దేన్ని సైలోటం. ఇవన్నీ కూడా హోమోస్పోరస్ టెరిడోఫైటా ప్లాంట్స్, అంటే సమసిద్ధ బీజయుత టెరిడోఫైటా మొక్కలు. ఏంటేంటివి? లైకోపోడియం, ఈక్విస్టమ్, టెరిస్, డ్రైయోప్టెరిస్, సైలోటం. లైకోపోడియం ఆల్సో వీ కెన్ కాల్డ్ as క్లబ్ మాస్, మార్సిల్, ఈక్విస్టమ్ we can call as horsetails, teris diopteris belongs to fern, and xylotum we can commonly call as whisk fern. ఇవన్నీ హోమోస్పోరస్ సమసిద్ధ బీజయుత మొక్కలు. మరి భిన్న సిద్ధ బీజయుత మొక్కలు ఏంటివి? హెట్రోస్పోరస్ ప్లాంట్స్ ఆఫ్ టెరిడోఫైట్ ఏంటివి? సెలాజినెల్లా. మనకు తెలుసు సెలాజినెల్లా దేనికి దగ్గర సంబంధం ఉందని చెప్పుకున్నాం మనం? సంజీవని దగ్గర సంబంధం అని చెప్పుకున్నాం. తర్వాత మార్సీలియాను ఏమని పిలుస్తారంటే మనకు వాటర్ క్లోవర్ అని కూడా పిలుస్తారు. అంటే నీటిలో పెరిగేటువంటి క్లోవర్ పత్ర నమూనాను పోలి ఉండేటువంటి క్లోవర్, వాటర్ క్లోవర్ అని దేని పిలుస్తారంటే మార్సీలియా అని పిలుస్తారు. మార్సీలియా ఈజ్ ఏ ఆంఫిబియన్ ప్లాంట్ ఆఫ్ ది టెరిడోఫైటా మొక్క. టెరిడోఫైటాలో ఆంఫిబియన్స్ ఏంటంటే మార్సీలియా. ఇది తడి తేమ ఉండేటువంటి, నీడ ఉండేటువంటి భూమి మీద అక్కడ 2 ప్లేసుల్లో పెరుగుతుంది. అదేవిధంగా అజోల్లా ఇట్ ఈజ్ ఎ వాటర్ ఫెర్న్. అజోల్లా నీటి మొక్క, నీటిలో పెరిగేటువంటి ఫెర్న్ మొక్క. ఏది? అజోల్లా పిన్నేట. సాల్వీనియా మనకు తెలుసు. ఇవన్నీ కూడా మనకు హెడ్రోస్పోరస్కి సంబంధించినవి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చామంటే సెలాజినెల్లా, మార్సీలియా, అజోల్లా, సాల్వీనియా. వీటిని మనం ఏమని పిలుస్తామంటే మనకు హెట్రోస్పోరస్ టెరిడోఫైటా ప్లాంట్స్ అంటారు. అదేవిధంగా ఈ లైకోపోడియం, ఈక్విస్టమ్, టెరిస్, డ్రైయోప్టెరిస్, సైలోటంను హోమోస్పోరస్ టెరిడోఫైటా మొక్కలు అంటారు. సమసిద్ధ బీజయుత టెరిడోఫైటా మొక్కలు లైకోపోడియం, ఈక్విస్టమ్, టెరిస్, డ్రైయోప్టెరిస్, సైలోటం. భిన్న సిద్ధ బీజయుత టెరిడోఫైటా మొక్కలు సెలాజినెల్లా, మార్సీలియా, అజోల్లా, సాల్వీనియా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్పొరాంజియా ఇన్ ఫెర్న్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ. స్పొరాంజియాలో ఏది మనకు ఏదైతే సిద్ధ బీజాశయాలన్నీ కూడా కలిసి మనకు ఒక పుంజాలుగా ఏర్పడతాయి, గ్రూపుడుగా ఏర్పడతాయి. ఆ పుంజాలను సోరై అంటారు, లేదా సోరస్ అంటారు. సోరస్ లేదా సోరై అంటారు. అంటే ఫ్రాన్స్ అని పిలువబడేటువంటి సిద్ధ బీజాశయ పత్రాల్లో ఇవన్నీ గుంపులుగా ఉండి ఏర్పడేటువంటి నిర్మాణాలను సోరై లేదా సోరస్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఇన్ విచ్ గ్రూప్ ఈజ్ వాటర్ ఎసెన్షియల్ ఫర్ ఫెర్టిలైజేషన్. ఫలదీకరణకు ప్రత్యుత్పత్తి ఖచ్చితంగా అవసరమైనటువంటి గ్రూప్ ఆంజియోస్పెర్మ్సా? కాదు. జిమ్నోస్పెర్మ్సా? కాదు. నన్నా? కాదు. మరి ఇక మిగిలింది ఏంటిది? టెరిడోఫైటా మొక్కలు. ఏంటిది? టెరిడోఫైటా మొక్కలు. ఒకవేళ బ్రయోఫైట్ ఇస్తే బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా పెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. బ్రయోఫైటా ఆల్సో నీడెడ్ ఫర్టిలైజేషన్. వాటర్ ఈజ్ నీడెడ్ ఫర్ ఫర్టిలైజేషన్. బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా. ఇక్కడ బ్రయోఫైట్ ఇవ్వలేరు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? టెరిడోఫైటా ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటిది క్వశ్చన్ చూడండి మళ్ళీ. ఇన్ విచ్ గ్రూప్ ఈజ్ వాటర్ ఎసెన్షియల్ ఫర్ ఫెర్టిలైజేషన్? ఆంజియోస్పెర్మ్స్ కాదు, ఎందుకు? సైఫోనోగమి ఉంటుంది. జిమ్నోస్పెర్మ్స్ సైఫోనోగమి ఉంటుంది. టెరిడోఫైటా ఇది నీళ్ళలో అది సంయుగ బీజాలు పోయి కలిసి మనకు సంయుక్త బీజం ఏర్పడాల్సి ఉంటుంది. కాబట్టి టెరిడోఫైటా నీడ్స్ ఫర్టిలైజేషన్, వాటర్ ఈజ్ నీడెడ్ ఫర్ ఫర్టిలైజేషన్. బ్రయోఫైటా ఆల్సో నీడెడ్ ఫర్టిలైజేషన్, వాటర్ నీడెడ్ ఫర్ ఫర్టిలైజేషన్. అంటే బ్రయోఫైటాకు నీరు అవసరం, టెరిడోఫైటా కూడా నీరు అవసరం. స్టీల్ విత్ పిత్ అండ్ టెరిడోఫైటా ఈజ్ కాల్డ్. అంటే మనకు దవ్వతో కూడి ఉండేటువంటి ప్రసరణ స్తంభాన్ని ఏమని పిలుస్తాం? దవ్వతో కూడినటువంటి ప్రసరణ స్తంభాన్ని, అంటే స్టీల్ విత్ పిత్, అంటే మెడుల్లా ఆర్ పిత్తో కూడి ఉండేటువంటి మనకు ప్రసరణ స్తంభాన్ని సైఫోనోస్టీల్ అంటారు. నాళాకార ప్రసరణ స్తంభం అంటారు. అర్థమవుతుంది. మరి ప్రోటోస్టీల్ అంటే ప్రథమ ప్రసరణ స్తంభం. అంటే ఇందులో దారు ఉంటుంది, దారు చుట్టూ పోషక కణజాలం ఉంటుంది. దేర్ ఇస్ నో పిత్, దేర్ ఇస్ నో మెడుల్లా. అంటే దారు జైలం ఉంటుంది, అదేవిధంగా ఫ్లోయం ఉంటుంది. సో జైలం అండ్ ఫ్లోయం ఈ రెండు మాత్రం ఉంటే దీన్ని ప్రోటోస్టీల్ అంటారు. ఈ రెండు వీటితో పాటు అదనంగా అదనంగా ఇప్పుడు నేను చూపించేటువంటి ఈ మధ్యలో మెడుల్లా లేదా పిత్ ఉందనుకో. ఈ మొదటి పి అంటేనేమో ఫ్లోయం, ఇదేమో జైలం. జైలం ఫ్లోయం ఉంటే ప్రోటోస్టీల్. జైలం ఫ్లోయంతో పాటు అదనంగా పిత్ ఉందనుకోండి, ఏమంటాం? సైఫోనోస్టీల్. లేదా దీన్ని ఇంకేమని కూడా పిలుస్తామంటే పిత్ ఆర్ మెడుల్లేటెడ్ ఆర్ పిత్. విత్ పిత్ ప్రోటోస్టీల్ we can call as
మెడుల్లేటెడ్ ప్రోటోస్టీల్ వీ కెన్ కాల్డ్ యాజ్ సైఫనోస్టీల్. అంటే మెడుల్లతో కూడి ఉండేటువంటి దవ్వతో కూడి ఉండేటువంటి ప్రథమ ప్రసరణ స్తంభాన్ని నాళాకార ప్రసరణ స్తంభం అంటారు, సైఫనోస్టీల్ అంటారు. యాక్టినోస్టీల్ అంటే ఏంటిదంటే ఇక్కడ స్టీల్ లోపల మనకు జైలం అనేటువంటిది ఇలా స్టార్ నక్షత్రాకారంలో, అంటే దారు పోషక కణజాలాలు నక్షత్రాకారంలో ఉన్నట్లయితే దాన్ని యాక్టినోస్టీల్ అంటారు. డిక్టియోస్టీల్ అంటే ఏంటిదంటే ఇలా మనకు ఈ విధంగా పట్టీలు పట్టీలుగా మన ఏది ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఉండేటువంటి చెల్లాచెదరుగా ఉండేటువంటి ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని మనకు ఏది డిక్టియో స్టీల్ అని మనం పిలుస్తారు, పుంజాల రూపంలో ఉండేటువంటి. తర్వాత ద టైప్ ఆఫ్ స్టీల్ ఇన్ ఫెర్న్ రైజోమ్, మనకు రైజోమ్లో ఉండేటువంటి కొమ్ములో, ఫెర్న్ కొమ్ములో ఉండేటువంటి అంటే కాండం భూగర్భయుతంగా ఉండేటువంటి కాండంలో మనకు ప్రసరణ స్తంభం ఏ విధంగా ఉంటుందంటే సైఫనో స్టీల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకుంది. యూ స్టీల్ అంటే నిజమైనటువంటి ప్రసరణ స్తంభం, ట్రూ స్టీల్ అనమాట. యూ స్టీల్ అంటే నిజమైనది. యూ స్టీల్ అంటే అర్థం ఏంటిదంటే కాండంలో కానీ వేరులో కానీ నాలికా పుంజాలు ఒకదానిపైన ఒకటి కంజాయింటెడ్ కొల్లేటరల్ ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని యూ స్టీల్ అంటారు. ఒకవేళ అలా కాకుండా మనకు కాండంలో కానీ లేదా వేరులో కానీ ఈ విధంగా నాలికా పుంజాలు చెల్లా చెదరుగా ఈ విధంగా అమరి ఉన్నట్లయితే దీన్ని మనం అటాక్టో స్టీల్ అంటారు, అటాక్టో స్టీల్. యూ స్టీల్ అనేటువంటిది మనకు డైకాట్స్ అంటే ద్విదళ బీజ లక్షణం. అటాక్టో స్టీల్ అనేటువంటిది మోనోకాట్స్ యొక్క లక్షణం. అటాక్టో స్టీల్ ఇది యూ స్టీల్. అట్లా అటాక్టో స్టీల్ ఇక్కడ ఉంది చూడండి. అటాక్టో స్టీల్లో మనకు ఈ గ్రౌండ్ టిష్యూలో నాలుక పుంజాలు చెల్లా చెదరుగా విసిరివేయబడ్డట్టు ఉంటాయి, ముఖ్యంగా ఏకదళ బీజ మొక్కల్లో మనం గమనిస్తాం. సెలాజినెల్లా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం సెలాజినెల్లా, సాల్వీనియా, మార్సిలియా, అజోల్లా ఏంటి అవి హెట్రోస్పోరిక్. ఇక రాస్తున్నా చూడండి మళ్ళీ. హెట్రోస్పోరిక్ ఎగ్జాంపుల్ ఏంటిది? సెలాజినెల్లా, మార్సిలియా, సాల్వీనియా అండ్ అజోల్లా. మళ్ళీ చెప్తున్నా చూడండి, సెలాజినెల్లా, మార్సిలియా, సాల్వీనియా, అజోల్లా. ఇవి మనకు హెట్రోస్పోరిక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మరి హోమోస్పోరిక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు చూడండి. హోమోస్పోరిక్ ఎగ్జాంపుల్ లైకోపోడియం, ఈక్విజిటమ్, టెరిస్, అదేవిధంగా డ్రయోటెరిస్, అదేవిధంగా లాస్ట్ వన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈక్విజిటమ్. ఏం చెప్పుకుంటాం? ఈక్విజిటమ్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? హోమోస్పోరిక్. అంటే హోమోస్పోరిక్ సంబంధించి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? లైకోపోడియం, ఈక్విజిటమ్, టెరిస్, డ్రయోటెరిస్. ఆల్రెడీ ఈక్విజిటమ్ రాసినాం కదా, ఓకే. అంతే, ఈక్విజిటమ్ ఆల్రెడీ వచ్చింది. లైకోపోడియం, ఈక్విజిటమ్, డబుల్ ఎందుకు? లైకోపోడియం, ఈక్విజిటమ్, టెరిస్, డ్రయోటెరిస్. ఇది హోమోస్పోరిక్. హెట్రోస్పోరిక్ సంబంధించి సెలాజినెల్లా, మార్సిలియా, సాల్వీనియా, అజోల్లా. ఓకే. దెన్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పోరోఫైట్ డైరెక్ట్లీ ఫ్రమ్ గెమెటోఫైటిక్ వితౌట్, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ క్వశ్చన్ లేకుండా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదండి. ద డెవలప్మెంట్ ఆఫ్ స్పోరోఫైట్ డైరెక్ట్లీ ఫ్రమ్ గెమెటోఫైట్ వితౌట్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? సిద్ధ బీజం అనేటువంటిది సంయోగ బీజం నుంచి, సంయోగ బీజాలు ఏర్పడకుండానే సిద్ధ బీజం ఏర్పడితే దీన్ని మనం ఏమంటాం అంటే దీన్ని మనం అపోగమి అంటాం. ఏమంటాం? అపోగమి. లేదా తెలుగులో ఏమంటాం అంటే ఇక్కడ సంయోగ బీజ రాహిత్యం అంటారు. సంయోగ బీజ రాహిత్యం, అపోగమి. అంటే అపోగమిలో ఏం ఏర్పడుతుంది? డైరెక్ట్గా సంయోగ బీజ రాహిత్యం కాబట్టి. అంటే ఇక్కడ స్పోరోఫైట్ నుంచి, అంటే ద్వయస్థితికంగా ఉండేటువంటి స్పోరోఫైట్ నుంచి ఏకస్థితికంగా ఉండేటువంటి మనకు గెమెటోఫైట్, అంటే గెమెటోఫైట్ ఏర్పడితే అంటే గెమెటోఫైట్ నుంచి వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్, అంటే మనకు మేల్ అదేవిధంగా ఫీమేల్ గ్యామెట్స్ అనేటువంటివి ఏర్పడకుండానే డైరెక్ట్గా స్పోరోఫైట్ ఏర్పడితే దీన్ని మనం ఏమంటాం అంటే అపోగమి అంటాం, సంయోగ బీజ రాహిత్యం అంటారు. మరి అపోస్పోరి అంటే వేరే కలర్తో సూచిస్తున్నాను. మరి అపోస్పోరి అంటే తెలుగులో సిద్ధ బీజ రాహిత్యం, దీనికి వ్యతిరేకం సిద్ధ బీజ రాహిత్యం. ఇదేంటిది మరి అంటే ఇక్కడ స్పోరోఫైట్ నుంచి
స్పోరోఫైట్ నుంచి డైరెక్ట్గా అంటే వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ ది స్పోర్స్, అంటే మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్ అనేటువంటిది తేడా లేకుండా డైరెక్ట్గా మనకు ఏం ఏర్పడుతుంది? గెమెటోఫైట్ ఏర్పడుతుంది. గెమెటోఫైట్ ఏర్పడుతుంది. దీన్ని మనం సంయోగ బీజరాహిత్యం అంటాం. అంటే సిద్ధ బీజరాహిత్యం అంటాం. వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ ది స్పోర్స్ ద గెమెటోఫైట్ విచ్ ఈస్ డెవలప్ ఫ్రమ్ డైరెక్ట్లీ స్పోరోఫైట్, అంటే సిద్ధ బీజం నుంచి నేరుగా సంయోగ బీజం ఏర్పడితే దీన్ని సిద్ధ బీజరాహిత్యం అంటాం. సంయోగ బీజం నుంచి నేరుగా సిద్ధ బీజం ఏర్పడితే సంయోగ బీజరాహిత్యం అంటారు. అంటే సింపుల్ చెప్పాలంటే సంయోగ బీజాలు లేకుండా డైరెక్ట్గా సిద్ధ బీజం ఏర్పడింది కాబట్టి అపోగమి అంటారు. ఇక్కడ అపోస్పోరి అంటే వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ ది స్పోర్స్ గెమెటోఫైట్ విచ్ ఈస్ జెర్మినేటెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ స్పోరోఫైట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్లాయిడీలో తేడా ఉంటుంది. ప్లాయిడీలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాయిడీలో తేడా ఉంటుంది. గెమెటోఫైట్ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంది. గెమెటోఫైట్ ఏ కండిషన్లో ఉన్నది? హ్యాప్లాయిడ్ కండిషన్. గెమెటోఫైట్ హ్యాప్లాయిడ్ కండిషన్. ఏర్పడ్డ స్పోరోఫైట్ ఏ విధంగా ఉంటుంది? హ్యాప్లాయిడ్ కండిషన్. స్పోరోఫైట్ ఏ కండిషన్ ఉంది? డిప్లాయిడ్ కండిషన్. ఏర్పడ్డ గెమెటోఫైట్ ఏ కండిషన్ ఉంటుంది? డిప్లాయిడ్ కండిషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రశ్నలు. మిగతా అంశాలు రేపటి తరగతిలో మనం చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. లిజన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ మీ. ఓకే.